ప్రజాస్వామ్యంలో మన పెద్దలు రాజుల పరిపాలన పక్కన పెట్టేసి కొన్ని శాసనాలు చేసుకొని ఆ శాసనాలని పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ సభ్యులుగా ఎన్నుకున్న తర్వాత ఆ చట్టాలకు అనుగుణంగా పనిచేయాలని మన నిబంధనలు ఉన్నాయి. దాంట్లో భాగమే ఈరోజు మనం ఎలక్షన్స్ కూడా పెట్టుకుంటున్నాం. మీ శ్రీనివాస్ గారు చెప్పారు, ఎప్పుడు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ మీ స్కూల్స్ కానీ కాలేజీలకు కానీ ఎక్కడ చిన్న ఇబ్బంది అయినా సహించేవాడిని కాదు. అదేవిధంగా మీరు తప్పులు చేసినా సహించేవాడిని కాదు. ఈ రెండు సైమల్టేనియస్గా చూసేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర బయట డిస్టిక్ల నుంచి శ్రీనివాస్ రావా 250 కోట్లు 250 లక్షల కోట్లు అంటే 200 కోట్లు భాగ్యం తెచ్చాను. లక్షల కోట్లు. మనమేమో 10,000 నడిచేదా వీళ్ళు ట్యాక్సులు పెంచి 15,000 తెచ్చాము. ఇవన్నీ డెవలప్మెంట్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు. గత ప్రభుత్వాలు మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు, మా పిల్లలకు మన బచ్చోకు साल को 2 करोड़ జాబ్స్ देंगे. ఎక్కడున్నాయి జాబ్స్? ఏమో మరి మీ బోధువులకు వచ్చినా ఏమో మా సపోర్ట్ వచ్చినాయి వల్ల ఇటువంటి వాళ్ళు ఓ 1 మంత్లో 1 ఇయర్లో 55,000 జాబ్స్ ఇచ్చాము. ప్రమోషన్స్ ఇస్తా ఉన్నాం, డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. డబ్బుల కానీ మనకెక్కడ ఎంతమంది డబ్బులు లేవు, బాకీలు ఇస్తలేరు, టార్గెట్స్ అయిపోయిందని చెప్తా ఉన్నారు. ఇవన్నీ అయినా ఇన్ టైంలో జాబ్ మన ఎంప్లాయీస్కి అందరికీ జీతాలు ఇచ్చకుండా ఇది నడిపిస్తూ ఉంటాం. కాబట్టి ఒక ఫ్యాక్టరీని కూడా నడిపే ఘాతులు సెంట్రల్ వాళ్ళు అయితేనేమి స్టేట్ వాళ్ళు అయితేనేమి మన దగ్గర వచ్చి ఓటు అడిగే హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరికి. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లేవు, ఒక నర్సింగ్ కాలేజ్. నేనున్నప్పుడు నా పిల్లలకు గర్ల్స్కు నర్సింగ్ కాలేజ్ పెట్టించాను. అకామిడేషన్ లేక చిన్న దాంట్లో ఉంటే ఉన్న 20 లక్షలతో పెట్టి వాళ్ళకి అకామిడేషన్ చేయించారు. ఎవరికి? నాకు గర్ల్స్ అమ్మాయిలకు. ఇటువంటి ప్రభుత్వాలు లక్షల కోట్లు మన మీద బాకీ పెట్టినా మినిమం సౌకర్యాలు కూడా చేయని పార్టీలకు మీరు దయచేసి కులాలు మతాలు ప్రభుత్వాలు వచ్చిన ఒక ధైర్యం ఉంది. ఎవరి పని చేసుకోమని చెప్పాం. ఎక్కడ ఇబ్బంది అయితే మాకు చెప్పమని చెప్పాం, మా దృష్టికి రమ్మని చెప్పాం. ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయి, మీరు మంచి పార్టీ మంచి పర్సన్స్కు ఓటు వేసినప్పుడు. ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? కులాలని మతాలను రెచ్చగొడతా ఉన్నారు. వాస్తవాలకు కొన్ని చిన్న చిన్న కంట్రీలలో కూడా మతాల పేరు మీద అనవసరంగా కొట్లాటలు పెట్టుకొని
ఆ కంటినే కథనం చేస్తా ఉన్నారు. దేనికి పనికి రాకుండా అవుతా ఉంది. ఆలోచన లేదు. మనం అనుకుంటాం అందరం కలిసి ఇండియాలో ఉండాలి అని, అందరం జీవించాలి, కలిసి పని చేసుకోవాలని. కొందరు రాజకీయ నాయకులు, పార్టీలు స్వార్థాల కొరకు మతాలను తెస్తా ఉన్నారు. దయచేసి మీరందరూ ఎడ్యుకేటర్స్, వాళ్ళు చెప్పినా ఒకసారి ఇలా వదిలేస్తే ఆ బుద్ధి లేని వాళ్ళు ఇంకోసారి చెప్పరు. అయితేనే మన భారతదేశం, మన తెలంగాణ బాగుపడుతుంది. అంతేనా?